మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి ఊరున ప్రతి వాడన నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా స్థాయిలో అంబేద్కర్ నగర్లో శ్రీ మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పిల్లల గుండె జబ్బుల కోసం తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారి తల్లులకు 10 లక్షల నష్టపరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగం గురించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా వచ్చే నెల 7వ తారీఖు నాడు ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం జరపబడుతుంది. కావున ప్రతి పల్లెలో ప్రతి మండలంలో ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేయాలని, ప్రతి కుల సంఘాల అధ్యక్షులను, గ్రామంలో ప్రజా ప్రతినిధులను సన్మానం చేయాలని కోరారు. వారి ఆదేశాల మేరకు జాతీయ నాయకులు మందా కుమార్ మాట్లాడారు. ఇట్టి కార్యక్రమానికి సభాక్షతన భక్తుల చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎనగంద లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు మల్లిగారి యాదగిరి, ఎంఆర్పీఎస్ నాయకులు పరశురాములు, రాజు, హుస్నాబాద్ ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీల వర్గీకరణ సాధన కోసం జూలై 7, 1994 రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూలై 7, 1994 అంటే ఈ రోజుకు రేపు జూలై 7 వస్తే 31 సంవత్సరాలు. 31 సంవత్సరాల ఆవిర్భావ దినం పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా గద్దెలు నిర్మించి ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేయాలని గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండాను జూలై 7వ తారీఖు ఎగరవేయాలి. ఆ యొక్క కార్యక్రమంలో ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ని కానీ ఆ ఊర్లో ఉన్న వివిధ కులాలకు సంబంధించిన కులానికి ఒకరిని అధ్యక్షుడు పిలిచి వాళ్ళను కూడా మీటింగ్లో పాల్గొనేటట్టు చేసి అందులో ఆ మీటింగ్లో సర్పంచ్తో పాటు అన్ని కుల సంఘాల అధ్యక్షులకు కూడా సన్మానాలు చేయాలని అన్నగారు నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకు సన్మానం చేయాలంటే 30 సంవత్సరాలుగా మనం చేస్తున్న పోరాటానికి వాళ్ళంతా కూడా అన్ని కుల సంఘాలు, ఒక ఊరు తీసుకుంటే అన్ని కుల సంఘాలు మనకు సపోర్ట్ చేసి మన వర్గీకరణ ఉద్యమాన్ని బలపరిచినాయి. వాళ్ళు మన సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరూ సహాయ సహకారం అందించడం వల్లే ఈరోజు వర్గీకరణ మనం సాధించుకున్నాం. అయితే మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే గుండె జబ్బుల పిల్లలకు ఫ్రీ ఆపరేషన్, దాని స్ఫూర్తిని ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. తర్వాత వికలాంగులకు 200 పెన్షన్ ఉంటే 1500 కావాలని పోరాటం చేశాడు. ఈ 400 వికలాంగులకు వస్తుంది పెన్షన్. వృద్ధుల వితంతులకు 200 పెన్షన్ 1000 పెంచాలని పోరాటం చేశాడు. ఈరోజు 2000 పెన్షన్ ఇక్కడ తెలంగాణలో వస్తుంది. అదే క్రమంలో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్, ఆ ప్రమోషన్ రిజర్వేషన్ వల్ల ప్రమోషన్ అనగానే అగ్రకులాలకు, ఎక్కువ కులపులకు ఆ ప్రమోషన్ పోతాయి. కానీ ఈ ప్రమోషన్ రిజర్వేషన్ వెంటనే ఎస్సీ ఎవరైతే అగ్రకులం ఒక దళితుడు ఒక ఎస్టీ అపాయింట్ అయితే ఫస్ట్ ప్రమోషన్ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తారు. కానీ ఎస్సీలకే ఫస్ట్ చేయాలని చెప్పేసి జీవో ఉంటుంది. ఆ జీవో కోసం పోరాటం చేసి ఆ జీవో సాధించి పెట్టాడు. ఎంతోమందికి న్యాయం జరిగింది. ఆ తర్వాత రేషన్ బియ్యం మనిషికి 4 కిలోలు బియ్యం ఇస్తాం పర్సెంట్కి. 4 కిలోలను 15 కిలోలు కావాలని పోరాటం చేశాడు. 4 కిలోల నుండి 6 కిలోలు, అంటే 2 పెరిగింది, 6 కిలోలు అయింది. ఈ రకంగా తెలంగాణ కోసం విద్యార్థులు అమలు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోని క్రమంలో తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు యువకులు చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాడు, వాళ్ళ కొడుకు మంత్రి అయ్యాడు, వాళ్ళ అల్లుడు మంత్రి అయ్యాడు. ఓకే, కానీ చనిపోయిన విద్యార్థుల యువకుల గురించి మనం కేసీఆర్ గారు పట్టించుకోలేదు. అప్పుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏం చేశారంటే వెంటనే నిజాంకాల గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టి తెలంగాణ అమరుల తల్లుల కడుపు కొత్త మహాసభ అనే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ డిమాండ్ ఏది, తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలి, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం వేయాలని చెప్పేసి అంటే అందులో 1200 మంది చనిపోతే 600 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 600 మందికి ఇవ్వలేదు. ఈ రకంగా
ఎన్నో పోరాటాలు చేశాడు మందకృష్ణ మాదిగ నాయకత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ మొదటి సిటీ హైదరాబాద్, రెండవ సిటీ వరంగల్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాదు మొదటి సిటీ, రెండవ సిటీ విజయవాడ. తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ మొదటి సిటీ, రెండో సిటీ విజయవాడ అనుకున్నప్పుడు హెల్త్ యూనివర్సిటీ విజయవాడకి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. తెలంగాణ ఏర్పడితే మొదటి సిటీ హైదరాబాద్, రెండో సిటీ వరంగల్ అన్నప్పుడు వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి పోరాటం చేసి వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ సాధించారు. అదే క్రమంలో వరంగల్ తెలంగాణ ఎంపీ, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ప్రకటన చేశారు. ఏమని? తెలంగాణ ఉద్యమం అప్పుడు డీలిమిటేషన్ ఒక ప్రకటన చేసింది. కరీంనగర్ ఎంపీ నుండి వరంగల్ ఎంపీగా ఎస్సీలకు కేటాయిస్తామని చెప్పేసి డీలిమిటేషన్ ప్రకటన చేసింది. డీలిమిటేషన్ ప్రకటన చేస్తే ఈ వినోద్ కుమార్ ఎంపీ, మాజీ ఎంపీ ఏమన్నాడంటే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేపుతుంది, ఇక వరంగల్ను కరీంనగర్ ఎస్సీలకు కేటాయించడం వల్ల తెలంగాణ ఉద్యమం నీరు గారిపోతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అప్పుడే మందకృష్ణ మాదిగ ఏం మాట్లాడారంటే, అంటే తెలంగాణలో వరంగల్, కరీంనగర్ ఎస్సీలకు కేటాయిస్తే తెలంగాణ ఉద్యమం ఇట్లా నీరు గారిపోతుంది అంటే నాకు ఇస్తే మీకు నష్టం అనే పద్ధతిలో మాట్లాడి ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు, కరీంనగర్ పార్లమెంటు ఎస్సీలకు కేటాయించాలని చెప్పేసి మాట్లాడినప్పుడు వరంగల్ పార్లమెంట్ ఎస్సీలకి ఈ రకంగా ఎన్నో పోరాటాలు చేశారు. 30 ఏళ్ళుగా, 31 సంవత్సరం ఇప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగ పేరే సిఫారసు చేయలేదు పద్మశ్రీ అవార్డు కోసం. కానీ ఈ ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారో ఆ మోడీ గారు మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటాలను గుర్తించి ఆయన పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాదిగ గారిని పద్మశ్రీ అవార్డుకు ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేసిన తర్వాత మొన్న లాస్ట్ మే 27 తారీఖు రోజు పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే మన వరంగల్లో పెద్ద ర్యాలీ తీసి కాలేయ కళాక్షేత్రంలో ఆయనకు సన్మానం చేశాం. ఈ రకంగా 30 ఏళ్ళుగా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన స్ఫూర్తి మేము అంతా కూడా పనిచేస్తున్నాం. రేపు మళ్ళీ మొన్న ఈ మధ్యకాలంలో ఎజెండాగా ఏం పెట్టిందంటే, వెంటనే మీరు మీ గ్రామాల్లో జెండా గద్దెలు కట్టి జెండాలు ఆయుర్వేద దినం రోజు ప్రతి గ్రామంలో జెండాలు ఎత్తాంది. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్న ఏదైతే ఈ పాలకులు పట్టించుకుని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అంతా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి మనకి పిలుపునిచ్చారు. ఏదో ఉన్న గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో బిఆర్ అంబేద్కర్ గారు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.